సో యాక్చువల్గా మనం ఏమన్నామండి, ఓకేనా. సో ఇనిషియలైజేషన్ అన్నాం, వైల్ కథం కండిషన్ స్టేట్మెంట్స్ అన్నాం, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అన్నామండి. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంక్రిమెంట్కి ఎగ్జాంపుల్ అండి, ఇది ఏంటంటే డిక్రిమెంట్కి ఎగ్జాంపుల్. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నామండి, జీరో అంటున్నామండి. తర్వాత వైల్ సమ్ కండిషన్ బేస్డ్ ఆన్ దట్ వేరియబుల్ అండి, ఎక్స్ లెస్ దాన్ 5, ఓకేనండి, కోలన్ ఎంటర్. సో ప్రింట్ మనం ఏమంటున్నామండి, ఎక్స్ అంటున్నామండి. సో మనం ఏమంటున్నామండి, 0 <5 కదా, 0 5 కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలండి, కండిషన్ని ఇక్కడ ఇంక్రిమెంట్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అండి, బై 1 or 2 మీ ఇష్టం, బై 1. ఒకసారి దీన్ని మీరు రన్ చేశారనుకోండి, ఓకేనా, పిఎల్ఎస్ అబ్జర్వ్ చేయండి, 0 1 2 3 4 5 4 సారీ, ఓకేనా. సో అది ఓకే, ఇది ఆ లూపు. ఇక్కడ నేను ఏమంటున్నానండి, మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటున్నానండి, ఓకేనా, వైల్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఓకేనండి. సో ప్రింట్ ఎక్స్, ఓకేనా, ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1 అన్నా. సో ఏమైందండి, 4, ఓకే. తర్వాత ఏంటండి, 4 5 4 3 2 1, ఓకేనండి. ఇది జనరల్గా, ఓకేనా. సో మనం ఏంటండి, కండిషన్ కరెక్ట్గా రాసి లూప్ని మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తే మనకు వచ్చిన, ఓకేనండి. సో ఇదండి, ఇక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఓకేనా. అంటే ఏంటంటే యాక్చువల్గా మనం సిలో ఆర్ జావాలో మనం ఏంటంటే లూప్స్లో ఇన్ఫినిటీ లూప్స్ ఉంటాయండి. అంటే జనరల్గా ఏంటంటే ఇవి ఫైనైట్ స్టేట్, ఫైనైట్ టైమ్స్ అంటే ఇన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలని చెప్తున్నామండి. అలా కాకుండా పొరపాటుగా మీరు ఈ సింటాక్స్లో కానీ ఇలా రాసిన సింటాక్స్లో మీరు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఒకవేళ మీరు మర్చిపోతే, అంటే రాయకపోతే ఏం జరుగుతుంది, అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ కండిషన్ అనేది మనం ఏంటండి కండిషన్ బేస్ చేసుకుని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని రాస్తున్నాం. అలా కాకుండా మీరు ఆ కండిషన్ డైరెక్ట్గా ట్రూ రాసేస్తే ఏంటి సిచ్యువేషన్, ఓకేనండి. సో ఈ రెండు కండిషన్స్ దగ్గర మీకు ఏమవుతుందంటే లూప్ అనేది ఇన్ఫినిటీ స్టేట్కి వెళ్ళిపోతుందండి, వైల్ లూప్, ఓకేనా. ఇప్పుడు కండిషన్ ఫిక్స్డ్ టు ట్రూత్ వాల్యూ అదొకటి, లేదా కండిషన్ రాసాం, ఓకే బాగానే ఉంది. ఒకవేళ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఒకవేళ మనం రాయకపోతే ఈ రెండు స్టేట్మెంట్స్ మనకి ఏమవుతుంది మీకు, ఓకేనా, లూప్ అనేది, ఓకేనా, ఇన్ఫినిటీ స్టేట్కి వెళ్ళిపోతుందండి. ఓకే, చూద్దాం అది ఆ లూప్స్ ఏంటి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు మనం ఏమంటున్నామండి, 0 అంటున్నామండి. సో వైల్, ఓకేనా, ఎక్స్ లెస్ దాన్ 5 అన్నామండి. ప్రింట్ నేను ఏమంటున్నానండి, ఎక్స్ అంటున్నానండి. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ నేను రాయలేదు, మర్చిపోయా, ఓకే అండి. సో ఇక్కడ చూడండి, ఈ కింద తీసేయండి, ఇక్కడ నేను ఇది రాయలేదండి. ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, రన్ చేయండి. సో రన్ చేయండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 0 బ్లింక్ అవుతుంది, అంటే ఏమవుతుందండి, ఇంకా రిపీట్ అవుతూ ఉందండి, అంటే ఇన్ఫినిటీ స్టేట్ ఎంత వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి కంట్రోల్ సి అన్నాం అనుకోండి, అది ప్రాసెస్ అండి, దాన్ని మనం ఏం చేసామంటే టెర్మినేట్ చేసాం, కీబోర్డ్ ఇంటరప్ట్, ఓకేనా. సో ఇది ఏంటంటే ఇంక్రిమెంట్, ఇక్కడ ఏంటంటే మీరు కండిషన్ ప్రకారం యాక్చువల్గా ఏం రాయాలి, ఇంక్రిమెంట్ రాయలేదు, ఓకేనా. ఏమైందండి, లూప్ ఇన్ఫినిటీ స్టేట్కి వెళ్ళిపోయింది. సరే, ఇక్కడ ఏమంటున్నామండి, గ్రేటర్ దాన్ 0 అన్నామండి. సో దీని ప్రకారం మీరు ఏం రాయాలి, డిక్రిమెంట్ రాయాలి, ఓకేనా. సో మీరు అది రాయలేదు, మీకు ఏమవుతుందండి, లూప్ ఇన్ఫినిటీ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఎందుకని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ కండిషన్ తీసుకోండి. సో ఇక్కడ ఏముందండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ 5 కదా, 5 గ్రేటర్ దాన్ 0, ఓకే, కండిషన్ ఇస్ ట్రూ, లోపలికి వచ్చిందండి, వాల్యూ ప్రింట్ చేసింది, ఓకే 5. సో తర్వాత ఇంకే స్టేట్మెంట్స్ లేవు, మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. లూప్ రిపీట్ అయినప్పుడు ఎక్స్ వాల్యూ మారిందా, మారలేదు, అంటే ఎక్స్ వాల్యూ 5 ఉంది. మళ్ళీ 5 గ్రేటర్ దాన్ 0, మళ్ళీ వాల్యూ లోపలికి వస్తుంది కదా, 5 ప్రింట్ అవుతుంది.
ఎక్స్ వాల్యూ మళ్ళీ మారిందా లేదండి. ఇలాగా 5 గ్రేటర్ దాన్ 0, 5 గ్రేటర్ దాన్ 0 మీరు ఎన్నిసార్లు అంటే ప్రోగ్రామ్ ఇప్పుడు రన్ చేసి 2 సంవత్సరాలు చూసినా కానీ రన్ అవుతూ ఉంటుందండి. ఓకేనా, ఇన్ఫినిటీ స్టేట్కి వెళ్ళిపోయిందండి. సో అది ఇంక్రిమెంట్ అనే మీన్ కండిషన్ ఎక్స్ లెస్ దాని అవ్వండి గ్రేటర్ దాని అవ్వండి ఏమవుతుందండి మీకు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఒకవేళ మీరు మర్చిపోతే ఏమవుతుందండి మీకు ఇన్ఫినిటీ స్టేట్కి వెళ్ళిపోతుందండి. అవునండి. ఇక్కడ మనం ఏమంటున్నామండి ఈ సినారీలో మనం ఏం రాయాలి ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1 అన్నామండి. ఓకే, ఇదేమవుతుందండి ఓకే నార్మల్ స్టేట్, ఓకే ఫైనల్ స్టేట్. ఓకే, అలా కాకుండా ఇక్కడ చూడండి ఒకసారి 0 ప్లస్ ఏంటండి ఎక్స్ లెస్ దాన్ 5. ఓకే, సో ఇది చూడండి 0 to 4. ఇది ఎందుకు రాసామంటే ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ సిచ్యువేషన్ అండి, డైరెక్ట్ ఫిక్స్ చేస్తున్నానండి. వైల్ ట్రూ అంటే ఏంటండి కండిషన్ ఓకేనా, ఏమీ లేదండి స్టేట్మెంట్ ఇక్కడ ఏంటండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏముందండి ఇది ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, సింటాక్టికల్ ఎర్రర్ ఏం లేదు కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే లూప్ ట్రూ అయిందో లోపలికి వస్తుంది, ఎక్స్ వాల్యూ ఎంత అండి 0 ప్రింట్ అవుతుంది. అంటే ఏమవుతుందండి ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఏమవుతుందండి ఇంక్రిమెంట్ అవుతుంది, 0 కాస్త ఏమవుతుందండి మీకు 1 అవుతుంది. తర్వాత మళ్ళీ లూప్ ట్రూ ఇక్కడ ఏముందండి కండిషను ట్రూత్ వాల్యూ ట్రూ ఉందండి అంటే మళ్ళీ లోపలికి వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత అండి 1 రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఇంకా ఇలా రిపీట్ అవుతా ఉంటుందండి. అంటే ఇంకా అవుట్పుట్ అనేది చెప్పలే వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం అంటే ఇది కూడా ఇన్ఫినిటీ స్టేట్. ఒకసారి దీన్ని రన్ చేశారనుకోండి చెక్ చేయండి, వాల్యూ వెళ్ళిపోతూ ఉంటుందండి. సో మీరు కంట్రోల్ సి అన్నారు అనుకోండి అది టెర్మినేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం క్లిక్ చేయడం. సో వాల్యూ చూడండి మీరు 11775 దట్ ఇస్ ద వాల్యూ. సో అంటే ఏంటంటే ఇక్కడ 2 సిచ్యువేషన్స్ అండి. ఒకటి మీరు కండిషన్ బాగానే రాశారు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మర్చిపోయారు, లేదు కండిషన్ దాని ప్రకారం ఇంక్రిమెంట్ రాయాల్సి వస్తే మీరు డిక్రిమెంట్ రాశారు, అప్పుడైనా సరే ప్రాబ్లమే. ఓకే, కండిషన్ ప్రకారం మీరు డిక్రిమెంట్ రాయాలి, మీరు ఇంక్రిమెంట్ రాశారు, అప్పుడు కూడా ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కడ కూడా కండిషన్ ఫాల్స్ అవ్వదు. ఏం లేదండి వైల్ లూప్లో ఏం చేయాలంటే ఈ యొక్క కండిషన్ని ఫాల్స్ చేయాలి. అది మీరు ఎలా అయినా చేయండి, నో ప్రాబ్లం. కండిషన్ అనేది ఫాల్స్ చేయాలి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుందండి లూప్లోంచి బయటకు వస్తుంది. లూప్లోంచి బయటకు రాలేదా ఆ లూప్ ఏమవుతుందండి ఇన్ఫినిటీ లూప్ అయిపోతుందండి. ఓకేనా, ఒకటి కండిషన్ ఎప్పుడు కూడా ట్రూ అయితే ఇక్కడ చూడండి జనరల్గా ట్రూ అన్నాం కదా, మనం పైథాన్లో అయితే డైరెక్ట్ ట్రూ అని రాస్తాం. ఓకే, నో ప్రాబ్లం. సిలో అయితే వైల్ 1 అంటామండి. మరి పైథాన్లో రాయొచ్చా అంటే రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే 1 అనేది ఏంటండి బూలియన్ వాల్యూ ప్రకారం తీసుకుంటే ఓకేనా నాన్ జీరో వాల్యూ అంటే ట్రూ వాల్యూ. సో ఇలా అయినా తీసుకోవచ్చు అని ప్రాబ్లం లేదు. బట్ మనం ఏంటండి ఓకేనా పైథాన్ నోటేషన్ ఉంది కదా, ట్రూ అంటే ట్రూ, ఫాల్స్ అంటే ఫాల్స్, అందుకని అక్కడ మనం ట్రూ రాస్తాం. నాన్ జీరో వాల్యూ మీ ఇష్టం మీరు ఏదైనా రాయండి, నాన్ జీరో వాల్యూ మీ ఇష్టం మీరు ఏదైనా రాయండి, ఇట్ ఈస్ ట్రూ. నాన్ జీరో వాల్యూ మీరు ఇష్టం మీరు ఏదైనా రాయండి, ఇట్ ఈస్ ట్రూ. సో ఓకేనండి. ఒకవేళ మీరు 0 రాశారనుకోండి, ఓకే నో ప్రాబ్లం రాయొచ్చు, వైల్ 0 అంటే ఫాల్స్, లూప్లోకి వెళ్దు. ఓకేనండి, ఆ ఫాల్స్ రాయండి. ఓకేనా, సో లూప్లోకి వెళ్దు. సో ఎంటీ స్ట్రింగ్ రాయండి. ఓకేనా, ఫాల్స్, నో ప్రాబ్లం, లూప్లోకి వెళ్దు. ఓకేనా, జనరల్గా ఏంటంటే లూప్ రాసామంటే లూప్లోకి వెళ్ళాలి. ఓకేనా, వెళ్ళిన తర్వాత సమ్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ ఓకేనా టైమ్స్ రిపీట్ అయిన తర్వాత బయటకు వచ్చేయాలి. సో అదనమాట. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన లూప్ హోల్స్ అండి. సో క్లియరా అండి? ఓకే సార్. ఓకే, సో ఇది నార్మల్గా మనం ఏంటంటే ఓకేనండి లూప్స్ రాయడం అండి. ఓకేనా, సో అది అలాగే పైథాన్లో లూప్ తర్వాత ఎల్స్ స్టేట్మెంట్ రాయొచ్చండి. పైథాన్లో మనం ఏంటంటే లూప్ తర్వాత మీరేంటి ఎల్స్ స్టేట్మెంట్ రాయొచ్చండి. సో యాక్చువల్గా ఏంటంటే మనం సి++, జావాలో మనం ఏంటండి
లూప్ తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఎల్స్ రాయాలి, ఇంకెక్కడ కూడా ఎల్స్ ఎల్స్. వాడకూడదు. ఇంకెక్కడ కూడా ఎల్స్ వాడకూడదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ కొన్ని ఉన్నాయండి. జనరల్గా ఏంటంటే ఇఫ్ ఓకే అక్కడ అయిపోయింది, ఇక మళ్ళీ మనకి లూప్స్ తర్వాత ఎల్స్ రాయొచ్చు. ఇంకో చోట కూడా రాయొచ్చు అండి, అది ట్రై ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో రాయొచ్చు. సో అది వచ్చినప్పుడు మళ్ళీ చూస్తామండి. ఇక్కడ ఏంటంటే లూప్స్ రెండు లూప్లు ఉన్నాయి కదా, వైల్ లూప్, ఇది 2 లూప్స్ తర్వాత కూడా మీరు ఏంటంటే మీరు ఎల్స్ పార్ట్ రాయొచ్చండి. సో అది కూడా అయిపోయింది అనుకోండి. సో తర్వాత ఏంటండి లూప్లో లూప్ రాయొచ్చండి. అంటే ఏంటంటే మీకు నెస్టెడ్ లూప్ అండి, లూప్లో లూప్ రాయొచ్చండి. దాన్ని యాక్చువల్గా మనం ఏంటంటే ప్యాటర్న్స్ వాడతాం. సో ఇక్కడ చూడండి, లూప్ కంట్రోల్ ఫ్లో అండి. ఇక్కడ మనం ఏంటండి విత్ ఎల్స్ ఎలా రాయొచ్చు, ఫర్ అంటున్నాం కదండి, ఫర్ ఐ ఇన్ రేంజ్, ఓకేనా, రేంజ్, ఓకే అండి, రేంజ్ సంథింగ్ 5 అన్నాం అనుకోండి. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ప్రింట్ ఐ, ఓకే, ప్రాబ్లం లేదు. తర్వాత మీ ఇష్టం, బయటకు వచ్చేసి మీ ఇష్టం, మీ స్టేట్మెంట్ ఏమైనా రాసుకోండి, ఓకేనా. ఇమీడియట్గా మీరు ఎల్స్ రాయొచ్చండి, ప్రాబ్లం లేదు. ఇమీడియట్గా మీరు ఏంటండి ఎల్స్ రాయొచ్చండి, ప్రాబ్లం లేదు. యాక్చువల్గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎల్స్ రాయాలంటే ఇఫ్ తర్వాత రాయాలి, లేదా ఎల్స్ ఇఫ్ తర్వాత రాయాలి, అంతే, ఓకేనా. సింగిల్ ఎల్స్ ఎప్పుడు కూడా రాయకూడదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ మనం రాయొచ్చు అండి, ఓకేనా. 2 లూప్స్ తర్వాత కూడా మీరు ఎల్స్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సేమ్ ఎగ్జాంపుల్ రాయొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, రన్ చేయండి. చూడండి, ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మీకు ఏమైందండి, లూప్ అదే ఎల్స్ పార్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. అలాగే ఇంకొక సినారియో ఏంటి అంటే వైల్ తర్వాత కూడా రాయొచ్చండి. ఇక్కడ చూడండి, వైల్ లూప్ రాద్దాం. సో సంథింగ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఓకేనండి. సో వైల్ ఎక్స్ లెస్ దెన్ 5, ఓకేనా. ప్రింట్ అంటున్నాం అండి, ఎక్స్ అంటున్నాం అండి, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటున్నాం అండి, ఓకేనా. తర్వాత ఏమంటున్నాం అండి, ఎల్స్ అంటున్నాం అండి. సో ప్రింట్, సో చూడండి లూప్ బయట రాయాలి ఎల్స్, ఓకే, లైక్ ఇఫ్తో పాటు లాగా, ఓకే. సో చూడండి ఎల్స్ బ్లాక్, ఎల్స్ పార్ట్ సంథింగ్. సో లూప్ తర్వాత వైల్ లూప్ తర్వాత ఎల్స్ లూప్ తర్వాత మనం రాయొచ్చు, నో ప్రాబ్లం. మరి లూప్ తర్వాత ఎల్స్ రాసినప్పుడు దీనివల్ల యాక్చువల్గా ఏంటి, ఓకేనండి. సో ఎప్పుడైతే మీరు లూప్లో బ్రేక్ స్టేట్మెంట్ రాశారో, సో ఒకవేళ లూప్లో రాసిన బ్రేక్ స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మీకు బయటకు వచ్చేస్తుందండి లూప్లోంచి. అప్పుడు ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, రాయొచ్చండి. మరి ఎల్స్ పార్ట్ ఎప్పుడు లూప్స్ రాసినప్పుడు ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వని ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి. ఏంటంటే మీరు లూప్ లోపల బ్రేక్ స్టేట్మెంట్ రాయొచ్చండి. మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, బ్రేక్, కంటిన్యూ, పాస్ అండి, ఓకేనా. సో మీరు ఎప్పుడైతే పాస్ గురించి చెప్పలేదు కదా, ఓకే చూద్దాం. ఓకే, అదే ట్రాన్స్ఫర్ వస్తే కదా చూద్దామండి, ఓకేనా. సో మీకు ఏంటి బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే లూప్లో ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు ఎల్స్ పార్ట్ మీకు ఎగ్జిక్యూట్ అవ్వదండి. సింపుల్గా చూడండి, ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ అన్నామండి. జనరల్గా 5 నెంబర్స్ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఓకేనా నెగిటివ్ నెంబర్ కాకపోతే, ఓకేనా, నెగిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే అనేది చూద్దాం ఒకసారి. సో ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అంటే ఇంట్ ఆఫ్, ఓకే అండి, ఇన్పుట్ కన్వర్షన్ కూడా చేస్తున్నాం అండి, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అంటున్నాం అండి. నెంబర్ ఎంటర్ చేసాం. ఇక్కడ కండిషన్ చెక్ చేయండి, నెగిటివ్ నెంబర్ కాకపోతే అంటున్నాం అండి, ఆర్ నెగిటివ్ నెంబర్ అయితే ఏంటి. ఒకవేళ నెగిటివ్ నెంబర్ మీరు ఎంటర్ చేశారనుకోండి, ఓకేనా, నెగిటివ్ నెంబర్ మీరు ఎంటర్ చేశారు అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి. నెగిటివ్ నెంబర్ కాకపోతే రిపీట్ చేయి.
ఓకేనా. 5 నెంబర్స్ రిపీట్ చెయ్యి. 5 అన్నాం కదా, 5 నెంబర్స్ రిపీట్ చెయ్యి. మనం ఐ అని తీసుకున్నాం కదండి. ఐ అనేది నెగిటివ్ ఎప్పుడు అవుతుందండి? 0 కన్నా తక్కువ అనుకోండి, అది నెగిటివే కదా. 0 కన్నా తక్కువ అనుకోండి, అది నెగిటివే కదా. సో మనం ఇక్కడ ఏమంటాం అండి? ఎంటర్డ్ నెగిటివ్. ఒక నెగిటివ్ నెంబర్. ఇప్పుడు లూప్ లోపల లూప్ రాసుకోవచ్చు కదా సార్, లైక్ ఫర్ లోపల ఇఫ్ రాసుకోవచ్చు అండి. ఫర్ లోపల ఇఫ్ రాసుకోవచ్చు అండి. ఫర్ లోపల లూప్ ఇఫ్ అనేది స్టేట్మెంట్ అండి, రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే చూడండి, నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను ఇండెంటేషన్. నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా అక్కడ నుంచి ఇండెంటేషన్ స్టార్ట్ అవ్వాలి. అలాగే ఇక్కడ ఇఫ్ అనేది ఏంటండి, మళ్ళీ అది కూడా ఇండెంట్ బ్లాక్ అండి. కాబట్టి ఇఫ్ లోపల స్టేట్మెంట్ చూడండి ఎలా ఉన్నాయో. ఓకేనా. సో మళ్ళీ ఇది ఇఫ్ ఇండెంటేషన్ అండి, ఇది ఇఫ్ ఇండెంటేషన్. సో నేను ఏంటంటే అయిపోయింది నాది. బయటకు వచ్చేసిన తర్వాత ఫర్ లూప్ తో పాటు ఎల్స్ రాయాలని గుర్తుపెట్టుకోండి, సింటాక్సెస్. సో ప్రింట్, ఓకేనండి. సో మీరు ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఎంటర్ చేశారనుకోండి, అంటే నెగిటివ్ నెంబర్ వచ్చేస్తుంది బయటికి. ఒకవేళ ఓకేనా నెగిటివ్ ఎంటర్ చేయలేదు అనుకోండి, ఓకేనా, ఓకే, డన్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి దీన్ని. ఎంటర్ నెంబర్ అంటుందండి 2. ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని 5 టైమ్స్. ఓకేనా, మనం 5 అని రాసాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఎంటర్ చేసిన 2 కదా. సో ఎక్స్లో 2 స్టోర్ అవుతుందండి. సారీ, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఏమన్నామండి, XML. మీరు ఎంటర్ చేసిన నెంబరు ఒక ఎక్స్లో కదా స్టోర్ చేసేది, కండిషన్ ఎక్స్లో చెక్ చేయాలండి. అయితే చెక్ చేసాం అనుకోండి, ఐలో ఏముంటుందండి, 0 1 2 3 4. అవి నెగిటివ్ నెంబర్స్ ఏమి రావు, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. అదే ఎక్స్ అనుకోండి, ఏమో మీరు ఎంటర్ చేయొచ్చు కదా, ఇలా అన్నాం, ఎంటర్ నెంబర్ అన్నాం 2. ఓకేనా, 2 ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఎక్స్ లెస్ దాన్ 0 అన్నామండి, కండిషన్ ఏంటండి, ఫాల్స్. 2 లెస్ దాన్ 0, కండిషన్ ఏంటండి, ఫాల్స్. కాబట్టి ఇఫ్లోకి వెళ్ళదు. ఇఫ్లోకి వెళ్ళలేదంటే ఇంకా స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. కాబట్టి ఏమవుతుందండి, లూప్ లూప్ అయిపోయిందా, అవ్వలేదు, రిపీట్ అవుతుందండి. 3 అన్నాం, ఓకేనా, 4 అన్నాం, 5 అన్నాం. ఇంకో ఛాన్స్ ఉందండి, లూప్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఇంకో ఛాన్స్ ఉంది. ఓకేనా, అది కూడా లేదు. ఓకేనా, డన్. ఒకవేళ మీరు రన్ చేస్తున్నారండి, ఓకేనా, 3. ఇప్పుడు నేను -1 అన్నానండి. సో ఏంటండి, ఎప్పుడైతే మీరు -1 అవి ఏమవుతుందండి, ఎక్స్లోకి -1 వచ్చి స్టోర్ అవుతుందండి. -1 లెస్ దాన్ 0, కండిషన్ ఏంటంటే ట్రూ. కాబట్టి ఇఫ్ లోపలికి వెళ్తుంది. -1 లెస్ దాన్ 0 అండి, లోపలికి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుందండి, మీకు ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందండి, బ్రేక్ ఉంది. బ్రేక్ ఏం చేస్తుందండి, ఎంటైర్ లూప్లోంచి ఇంకా ఇన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలన్నా ఏముండదు, ఎంటైర్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుందండి. బయట లూప్లోంచి బయటకు వచ్చేస్తుందండి. ఎప్పుడైతే లూప్లోంచి బయటకు వచ్చిందో, ఓకేనా, ఒకవేళ లూప్ తో పాటు మీకు ఎల్ స్టేట్మెంట్ ఉంటే, ఇక్కడ చూడండి, ఎల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందా, ఓకే డన్ అని వచ్చిందా, ఇక్కడ అండి, ఓకే డన్ అని వచ్చిందా, వచ్చింది. ఎక్కడండి ఓకే డన్ అని వచ్చింది, ఇక్కడ రాలేదు సార్, రాలేదు బ్రేక్ కదండి. అయిపోయింది. ఎప్పుడైతే లూప్ లోపల ఉన్న బ్రేక్ స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ అయిందో, ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందండి, మీకు ఓకేనా, ఎల్స్ పార్ట్ ఒకవేళ ఫాల్స్ అయితే అది రేంజ్ వరకు రిపీట్ అవుతుందా సార్? రేంజ్ వరకు రిపీట్ అవుద్ది. ఓకేనా, లూప్ లోపల ఉన్న బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి, ఓకేనా, మీకు ఏమవుతుందండి, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకసారి మళ్ళీ రన్ చేయండి. నేను 1 అంటున్నాను, 2 అంటున్నాను, 3 అంటున్నాను, 4 అంటున్నాను, సంథింగ్ అంటున్నానండి. సో ఎక్కడ కూడా నెగిటివ్ నెంబర్స్ ఎంటర్ చేయలేదు. సో కాబట్టి ఏమైందండి మీకు, ఓకేనా, లూప్ లోపల ఉన్న ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఓకేనా, సో మీకు ఏమైందండి, ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిందండి. బ్రేక్ ఎప్పుడైతే మీకు ఎగ్జిక్యూట్ అవ్వలేదో, సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో అది
ఓకే, ఓకేనా మేడం? హలో. ఓకే సార్. అదండి, ఇక్కడ ఏం లేదండి. మనం ఏంటంటే సమ్ సినారియోస్ లో మనం ఏంటంటే ఓకేనా, లూప్ లోపల బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, ఐ మీన్ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే సమ్ ఆపరేషన్ అవ్వకపోతే, బ్రేక్ స్టేట్మెంట్ అవ్వకపోతే సమ్ ఆపరేషన్ జరగాలి. అటువంటిప్పుడు మీరు ఎల్స్పాట్ రాస్తామండి ఇలాగా. లేదు, జనరల్గా ఎల్స్పాట్ ఏంటండి, లూప్ అయిపోయిన తర్వాత, లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే ఇలా జరిగింది అని చెప్పేసి మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. గో ఫర్ ఎల్స్పాట్ అండి. సో అది ఎప్పుడైతే లూప్ లో ఉన్న ఎల్స్పాట్ ఎగ్జిక్యూట్ అయిందా, సారీ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందా, ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి ఇక్కడ ఫర్ తర్వాత ఎల్స్ రాసామండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఇఫ్ అనేది ఎక్కడ ఉందా అండి, ఓకేనా, లూప్ లోపల స్టేట్మెంట్. అదండి. సో దీన్ని మనం కావాలనుకుంటే వైల్ లో కూడా రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో ఇది ఓకేనండి. నెక్స్ట్ లూప్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ లూప్ చూసిన తర్వాత దాని మీద ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేవి రేపు చూద్దాం. జనరల్గా మనకి ఏంటండి, నెస్టింగ్ అనగానే లూప్ లోపల లూప్ అన్నామండి. నెక్స్ట్ లూప్ జనరల్గా చూడండి, లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అండి. ఓకే, తర్వాత ఇంకో లూప్ స్టార్ట్ చేస్తున్నానండి ఇమ్మీడియట్గా. ఫర్ ఐ వాడేసాం కాబట్టి జే ఇన్ ఓకేనా రేంజ్ ఆఫ్ 5 అండి. ఒకసారి ఓకే, ఇక్కడ చూడండి ప్రింట్, మీరు నేను ఐజేలు తీసుకుంటలేదండి కన్ఫ్యూజన్ పోవడానికి. నేను ఏమంటున్నానండి, స్టార్ అంటున్నానండి. ఓకే, స్టార్ అంటున్నా. ఓకే, ఇది ఎగ్జాంపుల్ అండి. ఓకేనా, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమవుతుందండి, ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ ఐ ఏమవుతుందండి, 0 అవుతుంది. ఓకేనా. ఓకే, తర్వాత జే ఏమవుతుందండి, 0 అవుతుందండి. ఓకేనా, అంటే ఐ 0 జే 0 అయినప్పుడు మీకు ఏమవుతుందండి, ఓకేనా. సో మీకు ఒక స్టార్ ప్రింట్ అవుతుందండి, ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. సరే, స్టార్ ప్రింట్ అయింది. ఓకే, తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, జే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే జే ఒకసారి తిరిగింది అంటే 0, తర్వాత జే తర్వాత 0 తర్వాత ఎంత అండి, 1, అంటే ఇంకో స్టార్ ప్రింట్ అవుతుందండి. సో తర్వాత జే వాల్యూ ఎంత అండి, ఓకేనా 2, తర్వాత ఇంకో స్టార్ ప్రింట్ అవుతుందండి. తర్వాత ఎంత అండి 3, అంటే ఇంకో స్టార్ ప్రింట్ అవుతుందండి. అర్థం కాలేదు సార్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం అది ఇది వినండి సార్ ఒకసారి, ఇది కరెక్ట్ కదా ఒక్కసారి చెప్పరా. ఇప్పుడు ఐ ట్రూ అయితే లోపల లూప్ లోకి వెళ్ళి ఆ లూప్ 5 టైమ్స్ అరేంజ్. ఓకే, చెప్పండి చెప్పండి. అది రిపీట్ అయ్యేంత వరకు స్టార్ అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. అంటే ఈ 5 టైమ్స్ 5 లైన్స్ వస్తాయి, 5 స్టార్స్ వస్తాయి ఈచ్ లైన్ లో. అవునండి. ఓకే, సో అదేనండి. ఇక్కడ ఏంటంటే ఓకే మీరు చెప్పింది అంతే. ఓకేనా, ఐ ఫస్ట్ వాల్యూ 0 కాబట్టి ఐ ఒకసారి రిపీట్ అయ్యేసరికి జే 5 టైమ్స్ రిపీట్ అవుతుందండి. 0 1 2 3 4 అంటే మీకు 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. మరి ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిందండి. అది ఏ లూప్ అయినా అవనివ్వండి, లూప్ లోపలికి వెళ్ళిందంటే 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. మరి లూప్ లోపల ఇంకో లూప్ ఉంది కాబట్టి ఆ లూప్ లోపల లూప్ అంటే ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందండి, అవుటర్ లూప్.
ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అండి? ఓకేనా? ఐ వాల్యూ ఎంత అండి మీకు? 1 అండి. మళ్ళీ జే, మళ్ళీ స్టార్టింగ్ గా నుంచి అండి 0 1 2 3 4 అంటే ఏంటండి? మళ్ళీ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయండి. ఈ స్టార్స్ అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఎక్కడ కూడా ఓకేనా ఎండ్ కానీ అవి కానీ ఏం ప్రింట్ చేయలేదు, కాబట్టి మీకు ఎలా వస్తాయంటే ఓకేనా ఇలా వస్తాయండి, ఇలా వస్తాయి. సో మీరు పక్కన రావాలన్నారు అనుకోండి, మీకు ఏమవుతుందండి? మీకు ఇక్కడ ఈ అండ్ ఈక్వల్ టు జస్ట్ మీకు కావాలంటే స్పేస్ పెట్టుకోండి, లేకపోతే వద్దనుకోండి, వద్దు మీ ఇష్టం. ఓకే, ఇలా ఉండేప్పుడు మీకు ఏమవుతుందండి? మీకు అవుట్పుట్ ఓకేనా చూడండి అన్నీ కూడా ఇక్కడే ప్రింట్ అయిపోతాయండి. ఇక్కడ ప్రింట్ అయిన బాగానే ఉంది. ఎప్పుడైతే మీరు ఓకేనా అవుటర్ లూప్ లో ఇన్నర్ లూప్ లో నుంచి బయటకు వచ్చేసారో కర్సర్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందండి? ఇక్కడే ఉంటుంది. అంటే దీని తర్వాతే ఉంటుంది, ఎందుకంటే మీరు ఎండ్ ఈక్వల్ టు స్పేస్ రాశారు కాబట్టి. మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఇన్నర్ లూప్ లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అవుటర్ లూప్ లోకి వచ్చినప్పుడు అవుటర్ లూప్ లో మీరు ఏం చేయాలంటే ఇంకో ప్రింట్ రాయాలి. ఎందుకని? ఇక్కడున్న కర్సర్ని మీరు కిందకి తీసుకురావటానికి. ఓకే, చూద్దాం అవుట్పుట్ లో చూద్దామండి. ఇప్పుడు ఏమవుతుందండి? ఐ వాల్యూ 5, జే వాల్యూ 5 అండి, అంటే 5 టైమ్స్ 5 5 25 టైమ్స్ ప్రింట్ అవుతుందండి. ఒకసారి అవుట్పుట్ చూడండి. మనం ఏమంటామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నాం. ఓకే, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నాం. డైరెక్ట్ నేను ఇలా రాసేస్తానండి ప్రింట్ ఓకేనా స్టార్ అన్నానండి. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేయండి. 5 సార్లు మీరు లైన్ మీద లైన్ మీద వచ్చేస్తుందండి. సరే, మీరు ఏమంటున్నారండి? దీన్ని ఈ అండ్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చామండి. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైందండి? అన్నీ కూడా ఒకే లైన్లో వచ్చాయి. ఎందుకనంటే ముందు 5 స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి అండి. అయిపోయిన తర్వాత కర్సర్ ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే సేమ్ లైన్లోనే ఉంటుంది. రెండు ఈక్వల్ టు స్పేస్ రాశారు కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఏమవుతుందండి? ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందండి మళ్ళీ. అంటే ఏంటంటే మీరు కంటిన్యూ అవుతుంది కాబట్టి. అంటే మీరు ఏంటండి? ఎప్పుడైతే ఇన్నర్ లూప్ లోంచి బయటకు వచ్చారో కర్సర్ని కూడా కిందకు తెప్పించేయాలి. జస్ట్ మనం ఏంటంటే పైథాన్ లో ప్రింట్ రాసామనుకోండి, ఆటోమేటిక్గా స్లాష్ అని ప్రింట్ అవుతుంది. మనం ఏమి రాయకపోతే అంటే న్యూ లైన్ ప్రింట్ అవుతుందండి, అంటే కిందకు వచ్చేస్తుంది కర్సర్. అంతే, సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ పెట్టాం కాబట్టి ఆ స్పేస్ వచ్చిందండి. స్పేస్ తీసేసాం అనుకోండి, పైదానికి కిందానికి తేడా చూడండి. ప్యాటర్న్స్ లో స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, ప్యాటర్న్స్ రాంగ్ వచ్చేస్తాయి. అంటే ఇక్కడంటే ఓకేనండి, ట్రయాంగిల్స్ అవి చూసినప్పుడు మీరు స్పేస్ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, తేడా వచ్చేస్తాయి. ఇది సింపుల్గా అండి. ఓకేనా, నెక్స్ట్ లూప్. ఓకేనండి, జనరల్గా ఏం లేదండి, మన ప్యాటర్న్స్ కానీ కాదు. ఓకేనా అండి, మీకు లూప్ ఉంది ఓకేనా, ఆ లూప్లో సమ్ ఆపరేషన్ జరగాలి, అది కూడా మళ్ళీ రిపీటెడ్గా జరగాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో లూప్కి వెళ్తామండి. సో అది కంపల్సరీ ప్యాటర్న్స్ అనుకోండి, మనం నెక్స్ట్ లూప్స్ వాడతాం. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ స్టార్ తీసేస్తున్నాను నేను. స్టార్ తీసేసి నేను జే అంటున్నానండి. అవుట్పుట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? ఒక్క నిమిషం సార్. ఒకసారి మీరు మీ స్క్రీన్ మీద చూస్తే చూడండి. మనం ప్రింట్ చేసిన జే వాల్యూ సేమ్ అలానే రాదా సార్? చూడండి ఒకసారి. కానీ పైన జే అని ఇచ్చాం కదా లూప్ లో. జే ప్రింట్ చేసామండి, అందరూ స్టార్ ప్రింట్ చేస్తే స్టార్ వచ్చింది, ఎందుకంటే డైరెక్ట్ గా స్టార్ పెట్టేసాం కాబట్టి. స్టార్ అని కాదు, స్ట్రింగ్ పెట్టాం, స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, మనం ఏం పెట్టామంటే జే పెట్టాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అవుట్పుట్ కింద చూడండి. సో ఐ వాల్యూ ఎంత అండి? 0. సో ఐ వాల్యూ 0 అయినప్పుడు జే వాల్యూ ఎంత అండి? 0. అంటే మీకు ఏమవుతుందండి?
ఓకేనా 0 ప్రింట్ అయింది. తర్వాత జే కంప్లీట్ అయిపోయింది అవ్వలేదు. 1 2 3 4 అంటే ఇప్పుడు ఏంటండి 0 1 2 3 4 మళ్ళీ ఏం చేసామండి కిందకు వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అండి 1 ఐ ఈక్వల్ టు 1 మళ్ళీ జే ఏమవుతుందండి రిపీట్ అవుతుందండి 1 ఓకేనా 0 కాడి నుంచి రిపీట్ అవుతుందండి 1 2 ఓకే 3 4 అంటే ఏంటంటే దీనికన్నా మళ్ళీ 0 1 0 1 ఇలాగ 5 టైమ్స్ రిపీట్ అవుతుందండి. ఓకే సో ప్యాటర్న్స్ ఈజీనేనండి. ఏంటంటే మనకి లూప్ లో ఏం జరుగుతుంది అనేది పాయింట్ అండి. ఆ పాయింట్ చిన్న పాయింట్ అర్థమైతే ప్యాటర్న్. ఇది ఏంటంటే జనరల్ గా ప్యాటర్న్ పక్కన పెట్టేయండి, నెక్స్ట్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పుకుంటున్నాం అంతే. ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కాదని ప్యాటర్న్ వదిలేసేయండి. ప్యాటర్న్ ఎలా రాయాలని తర్వాత చూద్దాం. ప్యాటర్న్ కాదని వదిలేసేయండి. ఇక్కడ ఏంటంటే అవుటర్ లూప్ కండిషన్ ట్రూ, ఐ మీన్ మనం రాసింది ఫర్ లూప్ కాబట్టి 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపీట్ అయింది ఓకే. లోపలికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? ఒక లూప్ ఉంది. ఇన్నర్ లూప్ ఏమవుతుందండి మళ్ళీ అది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలని రాసాం. అంటే ఇన్నర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందండి ప్రింట్ ఉంది. అది కూడా ప్రింట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది. అవుటర్ లూప్ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కాబట్టి రెండోసారి జరుగుతుంది. రెండోసారి జరిగిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తుంది కాబట్టి లోపల మళ్ళీ ఏముందండి ఇన్నర్ లూప్ ఉంది. మళ్ళీ లూప్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఏదండి ఇన్నర్ లూప్. అది మళ్ళీ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. తర్వాత ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ప్రింట్ అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది. ఇప్పుడు అవుటర్ లూప్ మూడోసారి జరుగుతుంది, నాలుగోసారి, ఐదోసారి, అంతే అయిపోయింది. ఏం లేదండి, అవుటర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఇన్నర్ లూప్ అన్నిసార్లు రిపీట్ అవుతుందండి. సారీ అవుటర్ లూప్ ఎన్నిసార్లు 5 టైమ్స్ కదా, ఇన్నర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. బట్ ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు జరుగుతుంది అనేది ఇన్నర్ లూప్ మీద బేస్ చేసి ఉంటుంది. పాయింట్ క్లియరా అండి? క్లియర్ సార్. అవుటర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి ఓకే. ఆ ఇన్నర్ లూప్ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ 5 టైమ్స్ రిపీట్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అది బేస్డ్ ఆన్ ఇన్నర్ లూప్ అండి. ఎందుకంటే ఇన్నర్ లూప్ లో మనం కండిషన్స్ ఏం రాలేదు. మళ్ళీ అక్కడ రేంజ్ ఆఫ్ 5 అన్నా ఉంది. మళ్ళీ 5 టైమ్స్ 5 టైమ్స్ 5 టైమ్స్ 5 టైమ్స్ 5 5 25 టైమ్స్ రిపీట్ అవుతుంది. క్లియరా అండి? సో ఇది ఓకే అండి. ఇది పక్కన పెట్టేయండి. వైల్ లూప్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 0. సో వైల్, ఎందుకంటే అది మనకి 0 ఐ మీన్ రేంజ్ అంటున్నాం కదా, మనకి కన్ఫ్యూజ్ పడవచ్చు. ఎక్స్ లెస్ దాన్ 5. మళ్ళీ ఏమంటున్నాం అండి y ఈక్వల్ టు 0, వైల్ y లెస్ దాన్ 5, y ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే సారీ స్టార్ ప్లస్ ఈక్వల్ టు 1, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూ ఏం లేదండి, ఏమైనా కలుమూసుకోండి, ఏం లేదు. ఇదేంటండి తీసేయండి ఓకేనా. సో ఓకేనా, ఏముందండి నార్మల్ లూపే. స్టేట్మెంట్స్ ఏమైనా రాసామంటే అక్కడ ఏం రాసామండి ఇంకో లూప్ రాసాం ఓకేనా. సో ఇది తీసాను కాసేపు ఓకేనా, ఇది తీసాను కాసేపు ఓకేనా. ఇదేం రాసామండి లూప్, వైల్ లూప్ ఓకేనా. ఇండికేషన్ పక్కన పెట్టాను వైల్ లూప్. ఏముంది అక్కడ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం 5 టైమ్స్ ఏమవుతుంది స్టార్ ప్రింట్ అవుతుంది ఒకే లైన్లో. సో అదే ఓకే. ఇక్కడ చూడండి క్లియర్గా చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి 0 ఫస్ట్ ఓకే ఓకేనా. కండిషన్ ఏంటండి ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కండిషన్ ఏంటండి ఎక్స్ లెస్ దాన్ 5 అంటే ఏంటండి 0 లెస్ దాన్ 5. కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుందండి. వై వాల్యూ ఎంత అండి 0 ఓకేనా. కండిషన్ ఏంటండి వై లెస్ దాన్ 5. కండిషన్ ట్రూ కాబట్టి ఏమవుతుందండి లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్ళి ఏం ప్రింట్ అవుతుందండి స్టార్ ప్రింట్ అవుతుంది ఓకే ఓకేనా. తర్వాత స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది ఓకే.
తర్వాత ఏముందండి, y వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. y వాల్యూ ఇంక్రిమెంట్ అయింది అంటే ఇన్నర్ లూప్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే లూప్ లోపలికి వెళ్తే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు y వాల్యూ ఏమవుతుందండి మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే y వాల్యూ 1 అవుతుందండి. ఇక్కడ కండిషన్ ఏమవుతుందండి మీకు, ఓకేనా? సో 1<5 అండి, కండిషన్ ట్రూవే కదా, ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. ఇంకా లూప్ అయిపోలేదండి, మళ్ళీ వై లూప్, ఓకేనా, 2 అండి. సో 2<5 అండి, ఓకేనా, స్టార్ అండి, ఓకేనా, మళ్ళీ స్టార్ అండి. అంటే ఏంటండి, సో 3<5, ఓకేనా, 4<5 అండి, అయిపోయింది. సో ఏమవుతుందండి అప్పుడు y వాల్యూ 5 అయిపోతుంది. కండిషన్ ఏంటండి, 5<5 అండి, కండిషన్ ఫాల్స్ అండి, బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఏముందండి మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్ x+=1 అంటే ఏంటండి, ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందండి, ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో కండిషన్ ఏమవుతుందండి, ఎక్స్ వాల్యూ కండిషన్ అంటే 0 కాస్త ఏమవుతుందండి, 1<5 అవుతుందండి. 1<5 అయింది కాబట్టి మళ్ళీ ఏమవుతుందండి, వై లూప్ మళ్ళీ ఇంకొక ఇన్నర్ లూప్ ఉంది. సో మళ్ళీ ఇన్నర్ లూప్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుందండి. అంటే ఏంటంటే మళ్ళీ ఇది మళ్ళీ కొత్తగా రిపీట్ అవుతుందండి. రిపీట్ అయ్యే ముందు మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలండి, అంతేనండి, ఏమీ లేదు. ఏమంటారు, ఓకే, ఒకసారి రన్ చేయండి. సో ఏమీ లేదండి, ఓకేనా. ఒకసారి మీరు క్లియర్ కట్గా ఈ లూప్ అర్థమైతే, ఫర్ లూప్ అనేది ఏం లేదండి, అక్కడ మనకి ఏంటంటే రేంజ్ అంటున్నాం, 5 టైమ్స్ రిపీట్ అవుతుంది అన్నాం, అక్కడ కండిషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ చెక్ చేసుకుంటే క్లియర్గా వస్తుందండి. సో ఇదండి లూప్స్, ఓకే అండి. అది ఇంకో పాయింట్ ఏంటంటే, ఓకేనా, ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ దగ్గర ఇఫ్ అన్నామండి, సమ్ కండిషన్ ట్రూ అన్నామండి, ఓకే, నో ప్రాబ్లం. స్టేట్మెంట్స్ రాయాలా అంటే, ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ తీసుకోండి, ఇఫ్ అన్నామండి, సమ్ కండిషన్ ఏదో రాసామండి, ఓకేనా, మనం కండిషన్ ఎలా రాస్తామండి, ఇలా రాయాలి, సమ్ కండిషన్ ఏదో రాసాం, ఓకేనా, కంపల్సరీ ఏమంటామండి, ఇలా రాస్తాం. మీరు ఎంటీ బ్రాకెట్స్ పెట్టి వదిలేయచ్చండి, దాంట్లో రాయాలని రూల్ లేదు. ఎంటీ మెయిన్ ఫంక్షన్ రాసుకోండి, ప్రాబ్లం లేదు, రన్ చేయండి, రన్ అవుతుంది, ఓకేనా. ఎంటీ క్లాస్ రాసుకోండి, ఓకే, బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోండి, కంపైల్ చేయండి, కంపైలేషన్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ఇట్ ఫాలోస్ ఇండెంటేషన్, ఓకేనా. మీరు ఎంటీ లూప్ రాయలేమండి. మరి రాయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇఫ్ ట్రూ అన్నాం, సింటాక్స్ కరెక్టే, ఇఫ్ ట్రూ అన్నాం, ఓకేనా, అంటే కండిషన్ ఏదో రాసాం, బాగానే ఉంది, కోలన్ అన్నాం, ఓకే, బాగానే ఉంది, ఎంటీగా రాద్దాం అనుకున్నాం, మరి ఏమి రాయలేదు. నేను రాయకుండా రన్ చేద్దాం ట్రై చేస్తానండి, ఒకసారి ట్రై చేయండి. ఏమంటుందండి, సింటాక్స్ ఎర్రర్ అంటుందండి, ఇండెంటేషన్ ఏం అంటలేదండి, మీ సింటాక్సే రాంగ్ రాశారు. అంటే ఏంటండి, ఎంటీ లూప్స్ ఆర్ ఎంటీ బ్లాక్స్ మీరు రాయకూడదు. మరి రాయాలంటే ఏం చేయాలి, రాయాలి, మరి ఎలా రాయాలి, ఓకేనా అండి. ఇక్కడ పాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, అదేలాగా ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. బ్లాక్ అనగానే ఇండెంటేషన్, ఓకే. మరి ఎంటీగా రాయాలంటే మరి ఏమి రాయకూడదు, అంటే ఊరుకుంటుందంటే ఊరుకోదు, సింటాక్స్ ఎర్రర్ అండి అది, ఓకేనా. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. పాస్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటిబుల్ స్టేట్మెంట్ అండి, ఓకేనా. ఇట్ డజంట్ నథింగ్, అక్కడ ఏమండి, ఏం లేదు, ఇట్ ఈస్ ఎంటీ అని చెప్పడానికి. బట్ సింటాక్స్ లో కరెక్ట్ రాయాలి మరి, ఓకే అండి. ఇన్ కేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనుకోండి, ఇఫ్ బ్లాక్ రాసాం, అక్కడ కండిషన్ మ్యాండేటరీ, అది ఎక్కడైనా ఓకే, కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి లోపల ఏం రాయిపోయినా పర్వాలేదు, ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్, ఓకేనండి, లూప్ రాయండి, మీ ఇష్టం, ఏదైనా బ్లాక్ రాయండి, ఓకేనా. లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ కరెక్ట్గా రాసాం లేదా, ఓకే, రేంజ్ కరెక్ట్గా రాసాం లేదా, ఓకే, రాసాం, కాలం రాసాం లేదా, రాసాం, బట్ వదలకూడదు. అన్ఎక్స్పెక్టెడ్ యూఎఫ్ వైల్ పాసింగ్, లైన్ నెంబర్ 5 ఏం రాయాలి, ఎంటీ రాయాలంటే యూ హ్యావ్ టు పాస్ అనేది కీవర్డ్ ప్రెజెంట్ ఇన్ పైథాన్, ఓకేనండి. అది ఏం చేస్తుంది, ఓకేనా, ఎంటీ బ్లాక్స్ రాయడానికి
స్టేట్మెంట్స్ అనేవి మీకు అక్కడ మీకు ఎంటీ స్టేట్మెంట్స్ సింటాక్టికల్ గా రాయడానికి మీకు అది యూజ్ చేస్తామండి. అది ఇఫ్ బ్లాక్స్ అంటే ఇఫ్ అవ్వచ్చు, ఫర్ లూప్స్ అవ్వచ్చు, ఓకే అండి, ఫంక్షన్ అవ్వచ్చు, మెథడ్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, ట్రై బ్లాక్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏ బ్లాక్ అయినా సరే ఎంటీగా రాయడానికి యూ హ్యావ్ టు పాస్ స్టేట్మెంట్. పాస్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అండి. జనరల్గా ఏంటంటే కొన్ని చోట్ల మీకు ఒకనా కామెంట్కి పాస్కి అడుగుతారు. కామెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదండి, ఓకేనా. సో స్కిప్ బై ఇంటర్ప్రిటర్ కంపైలర్. బట్ పాస్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ ఏంటండి దానికి అర్థం ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ స్టేట్మెంట్ బట్ ఎంటీ స్టేట్మెంట్, నథింగ్, ఏం రాయలేదు. సో చూడండి, ఇండెంటేషన్ మీ ఇష్టం, ఓకేనా. సింపుల్ ఒకటి ఫాలో అవుతే చాలు, మీ ఇష్టం, ఓకేనా. ఇండెంటేషన్ కరెక్టే, మళ్ళీ ఇండెంటేషన్ మీరు కరెక్ట్గానే రాయాలి. మళ్ళీ ఇక్కడ ఇండెంటేషన్ ఫాలో అవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఇందాక సింటాక్స్ ఎలా రాంది, మీరు సింటాక్స్ బాగానే రాశారు బట్ ఇండెంటేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు. అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ బ్లాక్. సో కాబట్టి జనరల్గా మనం ఏమంటామని ఓవర్ ఏ ట్యాప్ 4 స్పేసెస్. పాస్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్. కామెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓకే. సో అదండి. సో ఇదండి వాళ్ళకి. రిమైనింగ్ రేపు చూద్దామండి. ఓకే సార్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ లూప్ మీకు ఏంటి అంటే అది ఏం లేదండి, మీకు అవుటర్ లూప్ రిపీట్ అయిందా అంటే అవుటర్ లూప్ కండిషన్ సాటిస్ఫై అయిందా ఇన్నర్ లూప్లోకి వెళ్తుంది. ఇన్నర్ లూప్ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది కంప్లీట్ అయిపోయిందో మళ్ళీ అవుటర్ లూప్కి వస్తుంది, ఎందుకంటే అవుటర్ లూప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ అవుటర్ లూప్ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ యథావిధిగా ఇన్నర్ లూప్ మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఇన్నర్ లూప్ అయిపోయిందో మళ్ళీ అవుటర్ లూప్ వస్తుంది. అవుటర్ లూప్ ఎక్కడి నుంచి అయితే ఉందో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగే అవుటర్ లూప్ కంప్లీట్ అయినంత వరకు ఇన్నర్ లూప్ కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ ప్రింట్ చేసేటప్పుడు మీరు ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నారు, ఇక్కడ నేను డైరెక్ట్గా స్టార్ అన్నానండి, ఓకేనా. మీరు జేని ప్రింట్ చేస్తే జే వాల్యూ ప్రింట్ అవుతుంది, ఐని ప్రింట్ చేస్తే ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. అది మీరు కంప్లీట్గా ప్యాటర్న్స్లో చూస్తామండి, ఓకే. సరేనండి, రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే.